మరి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ యొక్క పరిశుద్ధ వారంలో ఆదివారం నుండి మరి మట్టల ఆదివారము, తర్వాత సోమవారము మరి ఆలయ శుద్ధీకరణ, అలాగే అంజూరపు చెట్టుని మరి శపించడము, మరి నిన్నటి దినాన మంగళవారము మరి ప్రధానులు పెద్దలు యేసుక్రీస్తు వారిని నీవు ఏ అధికారం చేత దేవాలయంలో మరి రూకలు క్రయ విక్రయాలు చేస్తున్న వారిని గద్దించినప్పుడు ఈ అధికారము నీకు ఎక్కడిది అని వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. వీటన్నిటి గురించి మరి మనం తెలుసుకున్నాము. మన దేహమే దేవుని ఆలయం అనేసి సోమవారం రోజున నిన్నటి దినాన నీకు ఎట్టి అధికారం కలదని పెద్దలు ప్రశ్నించడము. మరి ఈరోజు బుధవారము ఈ యొక్క పరిశుద్ధ వారము హోలీ వీక్లో మరి ఈరోజు ఏంటి అని అంటే ఈరోజు మరి బేతనియలో యేసుక్రీస్తు వారికి అభిషేకం. బేతనియలో యేసుక్రీస్తు వారికి అభిషేకం. మరి ఈ యొక్క విషయాలు తెలుసుకుందాము. పాస్టర్ గారు మరి చాలా ముఖ్యంగా మీ అందరికీ చెప్పమన్నారు ఏంటంటే రేపటి దినాన మరి పాస్టర్ గారు అందరినీ 7 గంటలకే రమ్మన్నారు. ఎందుకంటే తొందరగా వాక్యాన్ని ముగించిన తర్వాత అందరికీ ప్రభు యొక్క బల్లలో అందరికీ సమయం ఇస్తారు. మరి ప్రభు బల్లలో పాల్గొనాలి. ఎందుకంటే శుక్రవారము మనకి గుడ్ ఫ్రైడే కాబట్టి మరి ఆ యొక్క గుడ్ ఫ్రైడేలో మనం 10ంటికే మనం ఇక్కడ ఉండడం జరుగుతుంది. కాబట్టి రేపటి దినాన తొందరగా 7ంటికే అందరు వచ్చేస్తే మరి తొందరగా పాస్టర్ గారు వాక్యం చెప్పిన తర్వాత అందరం ప్రభు బల్లలో పాల్గొని మరి తొందరగా ఇంటికి వెళ్తే మనం శుక్రవారం అందరము మరలా తొందరగా రావాలని పాస్టర్ గారు చెప్పారనమాట. మరి ఈరోజు వాక్యం ఏంటంటే బేతనియలో యేసుక్రీస్తు వారికి అభిషేకించుట. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుకుందాం. హల్లెలూయా. మరి బేతనియలో మరి అక్కడ సంచారం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళేవారు. వెళ్ళిన తర్వాత ఒకరి గృహంలో ఉండేవారు. అదందరికీ మీకు తెలుసు. మరి ఆ యొక్క గృహానికి వెళ్ళి అక్కడ మరి ఉండేవారు. అయితే ఆ యొక్క బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఒక స్త్రీ రావడం జరిగింది. ఆ స్త్రీ పేరు ఎవరైనా చెప్పగలుగుతారా? మరియా కదండి, మరియా. ఆ స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డిని తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనముకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసాను. యేసుక్రీస్తు వారు ఉన్నారని తెలుసుకొని మరి కుష్ఠరోగి అయిన సీమోని ఇంట యేసుక్రీస్తు వారు ఉన్నారని తెలిసి మరి చాలా కంగారుగా వచ్చేసింది. ఎందుకంటే యేసుక్రీస్తు వారంటే ఆసక్తి, ఆయన ప్రేమను తెలుసుకుంది కాబట్టి త్వరగా వచ్చేసింది. ఎక్కడ యేసుక్రీస్తు వారు పలానా వాళ్ళ ఇంట్లో ఉన్నారని తెలిసి స్పీడ్గా వచ్చేసి అక్కడ కూర్చుంది. ఇక్కడ 40 రోజులు ఉపవాసాలు జరుగుతున్నాయని 7 గంటలకు తెలిసి మీరందరూ చకచక వచ్చేసి మీరందరూ ఎంత ఆసక్తిగా కూర్చున్నారో తను కూడా అంత ఆసక్తిగా యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు పలానా వాళ్ళ ఇంట్లో ఉన్నారా తెలుసుకొని ఆ ఇంటికి వచ్చేసి చాలా మిక్కిలి అంటే చాలా కాస్ట్లీ, చాలా విలువైన అత్తరు బుడ్డిని తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసాను. తను ఎంతగా మరి యేసుక్రీస్తు వారు అక్కడ ఉండడము,
తొందరగా రావడము, చాలా విలువైన అత్తరు అంటే యేసుక్రీస్తు వారిని ప్రేమ అర్థమైపోయింది కాబట్టి ఆయనని నేను ఎలాగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఆయనని ఎలా నేను స్తుతించాలి, ఎలాగ కొనియాడాలి తనకి ఏమాత్రం అర్థం అవ్వట్లేదు. విలువైన అత్తరుని తీసుకొని వచ్చింది. ఆ అత్తరుని తీసుకొని వచ్చి ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన తల మీద పోసింది. కోపపడి ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అని శిష్యులు అక్కడ కూర్చొని అంటున్నారు, మరి ఇంత విలువైన అత్తరు కదా, ఇంత విలువైన కాస్ట్లీ పర్ఫ్యూమ్ కదా, దీన్ని అలాగ వేస్ట్గా తల మీద ఎందుకు పోస్తున్నావు? 2 రకాలుగా ఆలోచించే వాళ్ళు ఉంటారండి. నేను ఎప్పుడు చెప్తాను, ఆలోచించే వాళ్ళు మంచిగా స్త్రీ ఆ విలువైన అత్తరును ఆయన తల మీద పోసినప్పుడు అక్కడ శిష్యులు చూసి అంటున్నారు, అంటే అనుకోవచ్చు కదా, అయ్యో యేసయ్య ప్రేమ ఈమెకు అర్థమైపోయింది, ఎంత కాస్ట్లీది, అంటే యేసయ్యని ఎంత అభిషేకిస్తుంది, యేసయ్యని ఎంత కొనియాడుతుంది, యేసయ్యని ఎంత ఘనపరుస్తుందని చూచి ఆలోచించవచ్చు కదా, చూచి ఆయనని మరి ఎంతగా మరి యేసుక్రీస్తు వారిని ప్రశంసిస్తుంది, యేసుక్రీస్తు వారి ప్రేమ అర్థమయ్యి మరి ఎంతగా దేవుణ్ణి కొనియాడుతుందని వాళ్ళు కూడా తనతో పాటు స్తుతించవచ్చు యేసుక్రీస్తు వారిని. కానీ అక్కడ శిష్యులు అంటున్నారు, శిష్యులు చూచి కోపపడి ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా, ఇంత కాస్ట్లీ అత్తరుని యేసుక్రీస్తు వారి మీద పోసి డబ్బులు ఎందుకు అట్లా వేస్ట్ చేసావు, అదే దీన్ని బయట అమ్మితే చాలా డబ్బులు వచ్చేవి, బీదలకి ఈ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఉపయోగపడును కదా అని అడుగుతున్నారు శిష్యులు. ఇక్కడ ఈ స్త్రీ అనుకుంది, నాకు యేసయ్య కంటే విలువైంది లోకంలో ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి కంటే విలువైంది, ఆయన ప్రేమ ముందు విలువైంది నాకు ఏమీ లేదు. ఈ యొక్క అత్తరు కానీ బంగారం కానీ ఏది ఆయన కంటే ఎక్కువ కాదు. అవన్నీ ఇచ్చినవి నాకు యేసుక్రీస్తు వారే, కాబట్టి ఆయన కంటే విలువైన నాకు ఏమీ లేదని నమ్మేసింది మరియా. నమ్మేసి ఆయన ప్రేమ అర్థమైపోయింది కాబట్టి ఏమన్నా తన మనసారా ఏం చేస్తుందో తనకే తెలుసు. కొంతమంది పక్కన ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటున్నారో తనకు అనవసరం, తనను చూసి కోపపడుతున్నారా, తనని వెనకాల ఏమనుకుంటున్నారు అవన్నీ పట్టించుకోరు. ఎవరు పట్టించుకోరంటే యేసుక్రీస్తు వారి ప్రేమ అర్థమైన వాళ్ళు అవేం పట్టించుకోరు. వాళ్ళ దృష్టి అంతా ఎప్పుడు యేసుక్రీస్తు వారి మీదే, ఆయన మీదే దృష్టి. ఎందుకంటే యేసయ్యని నేను ఇంతగా ప్రేమించారు, యేసయ్య ఇంతగా నన్ను బలపరిచారు, ఇంతగా నన్ను దీవించారు, ఇంతగా ఆశీర్వదించారు, నా యేసయ్యని నేను ఎలాగా స్తుతించాలి, ఎలాగ కీర్తించాలి, ఎలాగ కొనియాడాలి అనే ఆలోచన ఉంటుంది వాళ్ళకి. కానీ ఆమె అర్థం చేసుకుంది కాబట్టే అక్కడ సీమోను ఇంట్లో నేను వెళ్ళొచ్చా, నేను మీ ఇంటికి రావచ్చా, ప్రేయర్ జరుగుతుంది కదా, నేను రావచ్చా అడగొచ్చు. తనకు అవేమీ పట్టించుకోవట్లేదు. యేసయ్య ఎక్కడున్నారో కనుక్కుంది, వెళ్ళిపోయింది. ఆ భోజన పంక్తిలో వాళ్ళందరూ కూర్చుంటే వెళ్ళిపోయి ఎవరు నేను చెప్పకుండా వచ్చేసాను, చెప్పకుండా వాళ్ళు పిలవకుండా వచ్చేసాను, నన్ను ఏమంటారో అవేమీ పట్టించుకోవట్లేదు. యేసయ్య ప్రేమ అర్థమైతే మరి మనం ఏమీ పట్టించుకోము. తను వచ్చేసింది, తను ఏమి చెయ్యాలనుకుందో అది చేసేసింది. విలువైన అత్తరుని తల మీద పోసేసి యేసుక్రీస్తు వారిని నేను ఎలాగ స్తుతించాలి, యేసయ్యకి నేను ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోవాలంటాం కదా, నువ్వేమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోలేవు. నీకు ఎలాగ స్తుతించాలనిపించింది, ఎలాగ కొనియాడాలనిపించింది, ఎలాగ ఆయనని మరి కీర్తించాలనిపించిందో అది ఈ విధంగా చేసేసింది తను. మరియా తెలుసు కదా, బేతనియకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ ఇంటికి మార్తా ఆహ్వానించింది. ఆహ్వానించింది ఎవరండి? మార్తా. అయితే మార్తా అక్కడ మరి ఆహ్వానించింది, యేసుక్రీస్తు వారి ఇంటికి వెళ్ళడం జరిగిన తర్వాత తను యేసు పాదాల దగ్గర కూర్చుంది. మరి ఎక్కడ కూర్చుంది? యేసు పాదాల దగ్గర కూర్చుంది. యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర కూర్చున్నప్పుడు మరి మార్తా విస్తారమైన పనులు పెట్టుకుంది. తనేమో యేసుక్రీస్తు వారంటే ఇష్టము, ప్రేమ, ఆయన మాటలు వినాలని ఆశ, కానీ
పనులు పెట్టుకుంది, ఆహ్వానించింది కానీ పనులు పెట్టుకొని విస్తారమైన పనుల మీద వాటి మీద దృష్టి ఉంది. కానీ మరియకు మాత్రం యేసుక్రీస్తు వారు వచ్చారు, ఆయన మీద దృష్టి ఉంది. ఆయన ఎప్పుడు యేసుక్రీస్తు వారు రాగానే వెళ్ళిపోయి ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏం చేస్తుందండి? ఆయన బోధ వినుచుండెను, ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పనులు పెట్టేసుకుంది, యేసుక్రీస్తు వారిని పిలిచింది కానీ విస్తారమైన పనులు పెట్టుకొని ఆ టెన్షన్లో తను వింటలేదు. వింటున్న మరియ దగ్గరకు వచ్చి అంటుంది, యేసుక్రీస్తు వారినే క్వశ్చన్ చేస్తుంది. నిన్న అన్నాను కదా, దేవుణ్ణి మనము క్వశ్చన్స్ అడగాలి. ఎందుకంటే మన జీవితంలో ఆయన తండ్రి, మనము బిడ్డలము కాబట్టి ఏమైనా తెలుసుకోవాలంటే ఒక తండ్రిని కూడా క్వశ్చన్స్ అడుగుతాం. డాడీ ఇదేంటి, డాడీ నేను ఇలాగా అనుకుంటున్నాను, మరి ఏం చేయాలి? లేకుంటే దేవుడి సన్నిధిలో కూడా ఒక తండ్రిలాగా, ప్రవ్వా నేను ఇప్పుడు ఇలాగ వెళ్తున్నాను, మరి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను ప్రవ్వా, నేనేం చెప్పాలి, అక్కడ ఏం మాట్లాడాలి, మీరే సహాయం చేయండి. క్వశ్చన్స్ మరి అడగొచ్చు, నేనేం చేయాలి ప్రవ్వా, మీరే జ్ఞానం ఇవ్వండి, అలాగ అడిగి తెలుసుకోవచ్చు. కానీ క్వశ్చన్ చేయకూడదు దేవుణ్ణి. యేసుక్రీస్తు వారిని, దేవాది దేవుని క్వశ్చన్ చేసే వాళ్ళలాగా ఉండొద్దు. ఆహ్వానించింది, ఇష్టమే మార్తకి యేసుక్రీస్తు వారంటే, పిలిచింది, ఆహ్వానించింది. అంటుంది, నేను ఇన్ని పనులు పెట్టుకొని ఇంత కష్టపడుతుంటే యేసయ్య, నేను ఒక్కదానే చేసుకుంటుంటే మరి ఏమి ఇక్కడ కూర్చుంది, నేను ఒంటరిగా చేసుకుంటున్నాను కదా, నీకు చింత లేదా? అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఆ యొక్క అడిగేటప్పుడు క్వశ్చన్ మార్క్, ప్రశ్న, నీకు చింత లేదా? యేసుక్రీస్తు వారికి ఎందుకు చింత ఉంటుందండి? తినే ఆ చింత తెచ్చి పెట్టుకుంది. ఎందుకంటే మరియకు కూడా తెలుసు పని ఉంది, తనకు బాధ్యత లేకుండా ఉండే స్త్రీ కాదు, తనకి పనులున్నాయని తెలుసు. కానీ పనికి ఇంపార్టెంట్ ఇవ్వాలి, ఫస్ట్ బోధ విందాం. మీరు కూడా అవకాశం ఉంది, మీకు ఏదో ఒకటి, నాకు పనులున్నాయి, యేసుక్రీస్తు వారు అంటే ఇష్టమే, ఆయన బోధ అంటే ఇష్టమే. కానీ ఈ 40 రోజులు రావాలంటే మనకి ఏదో ఒకటి చెప్పుకొని మానేసే అవకాశం కూడా ఉంది. కానీ మీరు అందరూ ఎందుకు వస్తున్నారంటే ఉత్తమమైన దాన్ని మీరు వెన్నుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర మరియ కూర్చొని ఆయన బోధ వింటా ఉంది. మార్త వచ్చి అంటుంది, మార్తకి ఇష్టం లేదా అంటే, మార్తకి ఇష్టం ఉంది కాబట్టే తను ఆహ్వానించింది, కానీ పనులు పెట్టుకుంది. మనము మీ అందరికీ కూడా పనులు లేవని అనట్లేదు, మీ అందరికీ పనులు ఉన్నాయి. కానీ పనులు ప్రక్కన పెట్టి ఉత్తమమైన దానికి అవకాశం ఇచ్చారు. హల్లెలూయా. కాబట్టి దేవుడి సన్నిధానానికి వచ్చారు, ఆయన మాటలు వినడానికి ఎంతో శ్రద్ధ కలిగి ఇక్కడికి వచ్చారు. కాబట్టి మరియా తొందరపడి యేసుక్రీస్తు వారిని ప్రశ్నిస్తూ ఉంటే యేసుక్రీస్తు వారు అంటారు, మార్తా మార్తా, నువ్వెందుకు కంగారు పడుతున్నావు, ఎందుకు తొందరపడుతున్నావు? విస్తారమైన పనులు పెట్టేసుకొని ఎందుకు అంత తొందర? తనకు తొందర వచ్చిందే విస్తారమైన పనులు పెట్టుకున్నందుకు. మరియ మాత్రము యేసు పాదాల దగ్గర కూర్చుంది, తనకి చింత లేదు, ఏమీ లేదు, హ్యాపీగా యేసయ్య సన్నిధికి వస్తే అండి ఈ యొక్క 2 గంటలు మనస్సు చాలా నెమ్మదిగా ఉంటుంది. మనం కష్టపడి వస్తాము, ఎన్నో ఉంటాయి. కానీ ఇక్కడికి వస్తే మీరేమో కానీ నేను కూడా, పాస్టర్ గారు కూడా 2 గంటలు ఎంత సన్నిధిలో వాక్యం విని వాక్యం చెప్పేస్తే ఎంత నెమ్మది ఉంది కదా అని మేము కూడా మాట్లాడుకుంటాం. ఇక్కడనే ఆయన సన్నిధిలో ఏముందండి? సంపూర్ణ సంతోషము కలదు, నిత్య సుఖములు కలవు. కాబట్టి మరియా చాలా ఎంజాయ్ చేస్తుంది యేసుక్రీస్తు. తనకి ఏ ఆలోచన లేదు, నెమ్మది ఉంది, శాంతి ఉంది, సమాధానం ఉంది. ఎక్కడుందంటే ఆయన పాదాల దగ్గర ఉంది. మార్త పిలిచింది కానీ పనులు పెట్టేసుకొని తొందరపడతా. ఎందుకు తొందరపడుతున్నావు మార్త? తను ఉత్తమమైనది ఎన్నుకుంది, తను వాక్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చింది. నీకు ప్రేమ లేదని అనట్లేదు, నీకు కూడా ప్రేమ ఉంది. నేనంటే నువ్వే పిలిచావు కదా నన్ను, నీకు కూడా ప్రేమ ఉంది. అలాగని మరియా వాక్యం విన్నదని మరియని ప్రేమించి మార్తని ద్వేషించారా యేసయ్య? వీళ్ళిద్దరే మనకు కనబడతా ఉంటారు, మార్త మరియ కనబడతారు. వీళ్ళకు ఒక తమ్ముడు లాజరు కూడా ఉన్నాడు. ఈ యొక్క సంభాషణలో ఎక్కడ మనకు లాజరు కనబడినట్టు, ఆయన యేసు పాదాల దగ్గర కూర్చున్నట్టు, ఆయన బోధ వింటున్నట్టు మనకి కనబడదు. కానీ ఎప్పుడు కనబడతాడంటే ఆయన రోగి అయి ఉన్నాడని చెప్పినప్పుడు మనకి తెలుస్తుంది. అయితే ఈ స్త్రీ విలువైంది,
విలువైంది తను ఎన్నుకుంది, ఉత్తమమైంది ఎన్నుకుంది. కాబట్టి యేసుక్రీస్తు వారి ప్రేమ అర్థమైంది. కాబట్టి ఎక్కడ ఉంటే యేసయ్య వాక్యం వినడానికి ఎక్కడ యేసుక్రీస్తు వారు ఉంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకు? యేసుక్రీస్తు వారి ప్రేమ అర్థమైంది, యేసుక్రీస్తు వారి త్యాగం అర్థమైంది. కాబట్టి మరి ఆ స్త్రీ వెళ్ళిపోయింది. నేను యేసయ్యకి ఏమి ఇవ్వాలి, నేను యేసయ్యకి ఏం చేయాలి, నేను యేసయ్యని ఎలా స్తుతించాలి, ఎలా కొనియాడాలి, తనంతా ఆలోచిస్తున్నప్పుడు తన దగ్గర తన ఎదురుగా తన ఇంట్లో కాస్ట్లీది అది ఏముందని తీసుకొని వెళ్ళిపోయింది. అది ఎంత విలువైందా, అది తక్కువ విలువ, ఇంక ఏమి మనకి ఆలోచన అది ఎప్పుడు రాదంటే యేసుక్రీస్తు వారి ప్రేమ అర్థమైనప్పుడు. తనకు అర్థమైపోయింది. కాబట్టి విలువైన మిక్కిలి విలువగల అత్తరు బుడ్డిని తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన తల మీద పోసాను. శిష్యులకు కోపం వచ్చేసింది. కొంతమంది చెయ్యరు, చేసే వాళ్ళని చూస్తే చెయ్యనివ్వరు. వాళ్ళు ఆరాధించరు, ఆరాధించే వాళ్ళని ఆరాధించనివ్వరు. వాళ్ళు రారు, వచ్చే వాళ్ళని ఆటంకపరుస్తూ ఉంటారు. 2 టైప్స్ ఆఫ్ మైండ్. నేను ఎప్పుడు చెప్తాను, మనుషులు ఆలోచించే విధానంలో మనుషులు 2 రకాలు ఉంటారు. అది ఆలోచన విధానంలో మనిషి ఒక్కడే, కానీ 2 రకాల ఆలోచనలు ఉంటాయి. ఇక్కడ వీళ్ళు 2 రకాలుగా ఆలోచించవచ్చు. ఏంటంటే యేసయ్యని ఎంత బాగా ఆరాధిస్తుంటాను, మనం పిలవలేదు, మన ఇల్లు అడ్రస్ ఎలా తెలుసుకుందో, ఎలాగొచ్చింది, మీకు ఎంత ప్రేమ చూడు అని కొనియాడొచ్చు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇంత కోపపడి ఈ నష్టం ఎందుకు, ఇవన్నీ ఇది అమ్మేస్తే చాలా డబ్బులు వస్తాయి కదా, బీదలకు ఇవ్వచ్చు కదా అంటే యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, అమ్మి బీదలకు ఇవ్వచ్చునే అనిరు. యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసింది. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు చెప్తుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది. ఈ స్త్రీ నా కోసము మంచి కార్యం చేసింది. యేసుక్రీస్తు వారు మరి ఎవరో పొగిడితే మనకు సంతోషం పడతాం కదా, యేసుక్రీస్తు వారు అంటుంటే నేను చాలా వీళ్ళెంత ధన్యులు కదా అని అనిపిస్తుంది. మంచి కార్యం చేసింది. వీళ్ళు చుట్టూన్న శిష్యులు యేసుక్రీస్తు వారితోనే ఉన్నారు, కానీ మంచి కార్యాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు, అందులో మిస్టేక్స్ వెతుకుతున్నారు. కానీ యేసయ్య అంటున్నారు, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు, బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో. బీదలకు ఓకే, మీరు బీదలకు ఇవ్వాలనుకుంటున్నారు కదా, బీదలకు ఇవ్వాలంటే మీకు ఛాన్స్ ఉంది, ఎప్పుడైనా ఇవ్వచ్చు, ఇప్పుడు కాకుంటే నెక్స్ట్ టైం ఇవ్వండి, కానీ నేను మీతో ఎల్లప్పుడూ ఉండను, నేనున్నప్పుడే నన్ను తను అభిషేకించిందని చెప్తూ ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. ఆయన ఒక మాట అన్నారు, ఇది పరిశుద్ధ వారం, యేసుక్రీస్తు వారు సిలువకి ఇంకా 2 రోజుల్లో అప్పగించబోతున్నారు. అది తెలిసి ఇంకా 2 రోజుల్లో యేసుక్రీస్తు వారు చనిపోతారు, నేను చనిపోతానని తెలిసి నా భూస్థాపన నిమిత్తము నాకు తను ఇలాగ చేసిందని చెప్తున్నారు. అందుకే పాస్టర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, బ్రతికి ఉన్నప్పుడే ఎవరికైనా మీరు మంచి చేయాలన్నా ఏది చేయాలన్నా బ్రతికి ఉన్నప్పుడే చేయాలి. చనిపోయిన తర్వాత అయ్యో నేను ఇలా చేద్దాం అనుకున్నాను, అలా చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు చేద్దామంటే ఆ మనిషే లేడు అని బాధపడి వేస్ట్. ఎప్పుడైనా కూడా మనిషి ఉండగానే మీరేమి చేయాలనుకున్నా, ఏ మంచి చేద్దామనుకున్నా, ఏ మేలు చేద్దామనుకున్నా వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడే చేయాలి. ఆ 2 రోజులు ఇంకా 2 రోజులైతే ఈ పరిశుద్ధ వారంలో యేసుక్రీస్తు వారు సిలువకి అప్పగింపబడతారు. ఆ 2 రోజుల ముందు తను అలాగా తన ప్రేమను తెలియజేస్తే ఆయన అంటున్నారు, నా భూస్థాపన నిమిత్తము. చనిపోయిన తర్వాత సుగంధ ద్రవ్యాలు రాస్తారు కదా, నాకు ముందుగానే తను అలాగా నన్ను మహింపరిచింది, నన్ను అభిషేకించిందని చెప్తున్నారు. నా మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేసెను, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎక్కడ సువార్త ప్రకటింపబడుతుందో సర్వలోకంలో ఎప్పుడు మరి సువార్త ప్రకటింపబడుతుందో ఈ స్త్రీని ఈమెని జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడుతుంది, అంటే ఆమె కొనియాడబడుతుంది. ఇప్పుడు ఆమెను ప్రశంసించుకునే సమయం వచ్చింది కదండి.
యేసుక్రీస్తు వారు ఊరికనే పరిశుద్ధ గ్రంథంలో మాటలు లేవు, నా మాటలు ఈ యొక్క సందర్భం వచ్చినప్పుడు ఆమె ప్రశంసింపబడుతుంది. ఈరోజు ఆమె చేసిన మంచి కార్యం గురించి మనం అందరం మాట్లాడుకుంటున్నాం కదా. యేసుక్రీస్తు వారు చెప్పినది ఏది నిరర్ధకము కాదు. నిజంగా ఆ స్త్రీ యేసుక్రీస్తు వారి నేను చనిపోతానని తెలిసి ముందుగానే నాకు ఈ యొక్క అత్తరు తీసుకొచ్చి నన్ను అభిషేకించింది. కాబట్టి ఈమెను ఏమనొద్దు, నా విషయంలో తను మంచి కార్యం చేసింది, మంచి దేవుడికి మంచి కార్యం చేసింది. శిష్యులు 12 మంది ఆయన చుట్టూ ఉన్నారు. మంచి కార్యాలు యేసుక్రీస్తు వారు చేసే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అన్నీ చూస్తున్నారు. చూసి కూడా ఇలాగ ప్రశ్నించే వాళ్ళలాగా ఉన్నారు. పోనీ ఆవిడ ఎంత ప్రేమతో వచ్చింది, యేసుక్రీస్తు వారిని అభిషేకించింది, యేసుక్రీస్తు వారిని కొనియాడింది. ఈవిడికి యేసయ్య అంటే ఎంత ప్రేమ అన్నవాళ్ళు లేరు. కోపం వచ్చేసింది. కొంతమంది చెప్పాను కదా, వాళ్ళు చెయ్యరు, ఎదుటి వాళ్ళు చేస్తే చెయ్యనివ్వరు. నిజంగా ప్రేమ అర్థమైన వాళ్ళు నన్ను ఏమనుకుంటున్నారో, వీళ్ళు నన్ను ఏమనుకుంటున్నారో, మీరందరూ 40 రోజులు ఇక ఎవరు ఏమనుకుంటున్నారో మాకు అనవసరం, మేము మాత్రము దేవుడి సన్నిధానానికి వచ్చేస్తాం. అలాగా వచ్చేస్తున్నారు మీరు. కాబట్టి మీరందరూ కూడా దేవుడి దృష్టిలో ఎంతో గొప్పవారు. మీరందరూ మంచి కార్యం చేసిన వాళ్ళు. ఎందుకంటే ఈ 40 రోజులు, ఇన్ని రోజులు సువార్త విన్నది ఒక ఎత్తు అయితే, ఈ 40 రోజులు సిలువ మరణ ఈ యొక్క శ్రమలను గూర్చి వినడము ఇదొక ధన్యత. హల్లెలూయా, హల్లెలూయా. సిలువ కార్యము మామూలు విషయం కాదండి. నేను ఎప్పుడు చెప్తాను, నేను నిలబడినప్పుడల్లా చెప్పిన మాట ఇదే. అది చిన్న విషయం కాదండి. యేసుక్రీస్తు వారు గాయాలు పొంది రక్తము కార్చి మన కోసము చనిపోయిన మాట చాలా చిన్నది కాదు. దయచేసి ఇది మీ అందరి మనసులో పెట్టుకోండి. ఎందుకంటే మన కోసం, నీ కోసం, నా కోసం ఎవరు మరణించరు, నీ కోసం నా కోసం ఎవరు గాయాలు పొందరు, ఎవరు దెబ్బలు తినరు, ముళ్ళ కిరీటము మరి గుచ్చించుకోరు, రక్తం కార్చుకోరు, ప్రాణం పెట్టరు, ఎవ్వరు పెట్టరు. అలాంటి మన కోసం ప్రాణం పెట్టిన యేసుని ఒకసారి జ్ఞాపకం చేసుకొని, నిన్నటి దినాన్ని చెప్పాను కదా, ఆయనను సిలువను సహించిన యేసుక్రీస్తు వారిని రోజులో ఒకసారి తలంచుకొనడు. పాస్టర్ గారు అన్నారు, రాత్రులు ధ్యానించేవాడు ధన్యులంటే, దివారాత్రం అంటే రోజు ధ్యానించాలంటే మా పనులన్నీ ఏమవుతాయి, ధ్యానిస్తూ ఉంటే మేము పనులు ఎలా చేసుకుంటామనే డౌట్ వస్తుంది. కానీ నాకు తెలిసింది, నేను చదివాను, దివారాత్రంలు అంటే పని చేసుకుంటూనే ఉండాలి, మన మైండ్లో అంతా యేసయ్య ఉండాలి. అలాగే ఏది చేసినా కూడా యేసుక్రీస్తు వారే మన జ్ఞాపకం అయి ఉండాలి. కాబట్టి ఈ స్త్రీ సీమోను, కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు తెలుసుకుంది, వెళ్ళిపోయింది, విలువైన అత్తరు పోసేసింది. ఇంకా ఆయనని అలాగా ఆయన ప్రేమ అర్థమైపోయింది. ఇంకా ఎవ్వరు ఏం చేస్తున్నారు, ఎవరు చూస్తున్నారో, నన్ను ఎవరు తిడుతున్నారో, నా మీద ఎవరు కోపపడుతున్నారో తనకేం తెలియట్లేదు. తన దృష్టి అంతా యేసుక్రీస్తు వారిపైనే. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క యోహాను సువార్త 11వ అధ్యాయము 1 నుండి 3 వరకు కొన్ని వచనాలు చదువుకుందాము. రోగి ఆయన. హల్లెలూయా. ఇక్కడ 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనమును చూస్తే, మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనియలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయనని చెప్పిన తర్వాత, ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. నాకు ఒక డౌట్ వచ్చింది, ఈ లాజరు యేసు ప్రభువుకి అత్తరు పూసి తల వెంట్రుకలతో తన పాదములు తుడిచిన మరియకి సహోదరుడు అని ఇచ్చారు, కానీ మార్తకి సహోదరుడు అని కూడా ఇవ్వచ్చు కదా. మార్తకు కూడా సహోదరుడు అని ఇవ్వచ్చు, కానీ మరియకి సహోదరుడు. ఎందుకంటే అత్తరు పూసింది, యేసుక్రీస్తు వారికి అత్తరు పూసి తల వెంట్రుకలతో తుడిచింది. యేసుక్రీస్తు వారి ప్రేమ అర్థమైతే పాస్టర్ గారు ఎప్పుడు చెప్తారు, లేడీస్కి జుట్టు అంటే చాలా ఇష్టం.
అలాంటి జుట్టుతో అత్తరు పూసి ఏదైనా టవల్తో ఏదైనా క్లాత్తో తుడుస్తారు. కానీ తను యేసయ్య ప్రేమని నేను ఎలాగా వ్యక్తం చేయాలి, కొంతమంది నేను ఏం చేయాలి, ఆయన ప్రేమ అర్థమైపోయిన తర్వాత నేను ఎలాగా స్తుతులు చెల్లించాలి అని అనుకొని తన తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడిచింది. హల్లెలూయా! ఎంత ఆయన ప్రేమ అర్థమైందండి. ఆయన ప్రేమ అర్థమైపోతే ఇంకా ఎవ్వరు మనల్ని ఏమనుకుంటున్నారో మనము పట్టించుకోము. నిజంగా తల వెంట్రుకలతో తుడిచిన మరియకి సహోదరుడు ఎవరు? లాజరు. అలాగే మరి లూకాసు సువార్త 10వ అధ్యాయము 38వ వచనం చదివాం కదా, అదే మార్తా మరియా మరి ఆయన పాదముల దగ్గర కూర్చొని వింటా ఉంది, ఉత్తమమైంది ఎన్నుకుంది తను. అయితే లాజరు రోగి అయి ఉన్నాడని తెలిసి మరియా మార్తా వాళ్ళు ఏం చేశారంటే యేసుక్రీస్తు వారికి ఒక కబురు పంపించారు. యేసుక్రీస్తు వారికి, నా తమ్ముడు రోగి అయి ఉన్నాడు, తొందరగా మీరు వచ్చి నా తమ్ముడిని ముడితే నా తమ్ముడు బాగుపడతాడని కబురు పంపించింది. యేసుక్రీస్తు వారు జనసమూహంలో మరి బోధిస్తూ ఉన్నారు కదా, మరి అలాంటి సమయంలో మరి యేసుక్రీస్తు వారు కబురు చెప్పినప్పుడు చాలామంది అనేక జనము ఒకరి తర్వాత ఒకరు వచ్చి యేసుక్రీస్తు వారిని అసలు ఎవరో ఒకరు వచ్చేసి ప్రార్థనలు చేయించుకోవడము, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు మరి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ ఆయన్ని కదలనిచ్చేవాళ్ళు కాదు. అందుకే నిన్నటి దినాన ఎందుకు కదలనిచ్చేవాళ్ళు కాదంటే అధికారులకు ఎందుకు కోపం వచ్చిందంటే ఈయన యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరు ఆయన వెనకాల వెళ్ళిపోతున్నారు. ఈ అధికారులు మరి ప్రధానులకి చాలా కోపము అందుకే వచ్చింది అందరూ. అయితే యేసుక్రీస్తు వారికి సమాచారం పంపించారు, లాజరు నీవు ప్రేమించుచున్న లాజరు. నేను అనుకున్నాను నీవు ప్రేమించుచున్న అంటే అసలు లాజరు యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఎప్పుడూ కనిపించలేదు కదా. కానీ యేసుక్రీస్తు వారి మనస్సు ఏంటంటే ప్రేమించడమే ఆయన పనే ప్రేమించడం. కాబట్టి నీవు ప్రేమించుచున్న లాజరు రోగి అయి ఉన్నాడని కబురు పంపించారు. యేసుక్రీస్తు వారు రావడానికి కొంచెం ఆలస్యమైంది, ఆయనని కదలనివ్వట్లేదు జనసమూహం. ఈలోపు రోగి అయి లాజరు చనిపోవడం జరిగింది. చనిపోయి మరి యొక్క సమాధిలో పెట్టడం జరిగింది. జరిగిన తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చేటప్పటికి ఎన్ని రోజులు పట్టిందండి? 4 రోజులు. 4 రోజులు చనిపోయిన వ్యక్తి కుళ్ళిపోయి వాసన కొడుతుంది. అలా సహోదరియే అంటుంది, యేసయ్య మీరు వెళ్ళొద్దు, అక్కడ వాసన వచ్చేస్తుందని. అయితే యేసుక్రీస్తు వారు వచ్చేటప్పటికి మరి 4 రోజులు అయిపోయింది, చనిపోయి సమాధిలో పెట్టడం జరిగింది. నిన్నటి దినాన చెప్పాను కదా, ఈ అధికారం నీకు ఎక్కడి నుండి వచ్చిందంటే యేసుక్రీస్తు వారికి అధికారం ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు. దేవుని కుమారుడికి అధికారము కలదు. ఆయన ఏది చెప్పినా, నిన్న చెప్పాను తుఫానుని ఆగమంటే ఆగిపోయింది, ఆగిపోవాల్సిందే. తుఫానుని నువ్వు గద్దిస్తే తుఫాను నిమ్మలమైపోయింది. నిన్న ప్రశ్నించిన మరి ప్రధానులు పెద్దలు కూడా పేతురు రాత్రంతా చేపలు పట్టడానికి వలేశాను, ఒక్కటి కూడా పడలేదని చెప్పాడు. కానీ యేసే అన్నారు నువ్వెయ్యి, అక్కడ చెప్పారు యేసుక్రీస్తు వారు, నువ్వు వెయ్యి కొంచెం ముందుకి నావ ఆ యొక్క పడవని నడిపించి అక్కడ వెయ్యి అని చెప్పారు. ఆ సృష్టికర్త యేసుక్రీస్తు వారి మాటలు విని ఆ యొక్క చేపలన్నీ ఏసై వచ్చేసాడని మొత్తము చేపలన్నీ వచ్చేసాయి. అధికారంతో చెప్పాడు ఇక్కడ వెయ్యి. ఆ యేసుక్రీస్తు వారి పనులు ఎలా ఉంటాయంటే రోజు ఆయన జాలరి పట్టి ఉండొచ్చు, రోజు పడితే ఒక వంతు వస్తాయి, ఒక భాగం వస్తాయి. కానీ యేసుక్రీస్తు వారు చెప్పిన తర్వాత అధికారంతో చెప్పాడు, నువ్వు ఇక్కడ వల వెయ్యి అనగానే వేస్తే వల పిగిలిపోయే అన్ని చేపలు వచ్చేసాయి. హల్లెలూయా! అలాంటి అధికారం కలిగిన యేసయ్య లాజరు దగ్గరకు వచ్చి ఈ మధ్యలోనే వాళ్ళు, అయ్యా నువ్వు దగ్గరుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు, నువ్వు రావడం ఆలస్యం అయిపోయింది యేసయ్య, నా తమ్ముడు చనిపోయాడు యేసయ్య, నువ్వెంత ప్రేమిస్తున్నా నా తమ్ముడు చనిపోయాడు యేసయ్య అని ఇద్దరు మోకాళ్ళు యేసుక్రీస్తు వారు రాగానే ఆయన కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉన్నారు.
యేసు కన్నీళ్లు విడిచెననుంది అక్కడ. యేసుక్రీస్తు వారు కన్నీళ్లు విడిచారు. ఎంతగా ప్రేమించారు ఆ కుటుంబాన్ని. బేతనీలో ఉన్న మరియా, మార్తా, లాజర్ అనే కుటుంబాన్ని ఎంతగా ప్రేమించారు. కన్నీళ్లు విడిచారంటే ఆ కుటుంబం యేసయ్య మీద చాలా ఆధారపడింది. యేసయ్య మాటలంటే వాళ్ళకి ఇష్టము, యేసయ్య అంటే వాళ్ళకి ఇష్టము. ఇక 24 గంటల దృష్టి అంతా యేసయ్యే. కాబట్టి అందరూ ఓదారుస్తున్నారు. ఏం కాదు, బహుశా వెనకాల చాలా మాటలు కూడా అనుండొచ్చు. మీ తమ్ముడు మరి యేసయ్య యేసయ్య అన్నారు, రోజు యేసుక్రీస్తు వారు బోధ విన్నారు, ఆయన వచ్చి చెప్తా ఉంటుంటే అన్నీ విన్నారు కదా. ఏమైంది మీ యేసయ్య? చనిపోయి 4 రోజులైంది, 3 రోజులు అవ్వస్తుంది, వచ్చాడా మీ యేసయ్య? కొంతమంది బాధలో ఉంటే, కొంతమంది మనల్ని అవకాశాన్ని చూసి మాటలు అనేవాళ్ళు కూడా ఉంటారండి. ఏరి మీ యేసయ్య? పనులన్నీ వదిలిపెట్టేసి అలాగా మందిరానికి వెళ్ళిపోయి, ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయి నువ్వు ఆయన బోధ వినేదానివి కదా. మరి అంతగా ప్రేమిస్తే మీ తమ్ముడు ఎందుకు చనిపోతాడని వెనక చాలామంది చాలా మాటలు అనేవాళ్ళు కూడా ఉంటారు. బహుశా అని ఉంటారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే 4 రోజులు అయిపోయింది. కానీ అప్పుడు వాళ్ళిద్దరూ, యేసయ్య మీరుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. యేసయ్య కూడా లోపల అలాగ కుమిలిపోతూ కన్నీరు విడిచెను అని ఉంటుంది. యేసుక్రీస్తు వారు కూడా లాజర్ నిమిత్తము కన్నీరు విడిచారు. ఎందుకంటే నన్ను ప్రేమించే కుటుంబం, నేనంటే ఎంతో ఆప్యాయంగా నా సన్నిధానానికి వచ్చే బిడ్డలు. ఈ సాయంకాల సమయంలో మీరు అందరూ అనుకుని ఉండొచ్చు, మేము మీ సన్నిధానానికి వస్తున్నాం, ప్రతిరోజు వస్తున్నాం, మీ మాటలు వింటున్నాం, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మీ జీవపు కలిగిన మాటలు వింటూ ఉంటే కొన్నిసార్లు మా కుటుంబంలో మరణకరమైన సమస్యలు వస్తాయి. మేమేం చేయాలి యేసయ్య అంటే ఇదే. యేసయ్య కూడా మీ పరిస్థితుల నిమిత్తము బాధపడతా ఉంటారు. మీరెంత బాధపడతా ఉన్నారో యేసుక్రీస్తు వారు కూడా అంతే బాధపడతా ఉంటారు. కానీ మనకు తెలియదు ఆయన బాధపడుతున్నట్టు. యేసు కన్నీరు విడిచాను, చూసారా, లాజరు నిమిత్తమే యేసు కన్నీరు విడిచాను. అప్పుడు వాళ్ళు అంటున్నారు, యేసయ్య మీరు ఆలస్యం చేశారు, నా తమ్ముడు చనిపోయాడు, 4 రోజులు అయిపోయిందంటే ఎక్కడ నడువని ఆ సమాధి దగ్గరకు వస్తారు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చేసారు. యేసుక్రీస్తుతో పాటు ఆమెను ఓదార్చిన వాళ్ళందరూ కూడా వచ్చారు. 4 రోజులైంది, ఈయన ఏం చేస్తాడో చూద్దాం. కొంతమంది ఏమో మాటలు అనడానికి రెడీగా ఉన్నారు, కొంతమంది ఏమో ఏం చేస్తాడో యేసయ్య, ఏం చేస్తాడో, ఏం అద్భుతం జరుగుతుందో. మళ్ళీ ఇక్కడ 2 రకాల మనస్సులు, 2 రకాల ఆలోచనలు. ఇక్కడేమో ఒకవేళ లెగుస్తాడు, లేకుంటే అప్పుడు చెప్దామని ఇంకొకరు, లేగిస్తే లేస్తాడేమో, ఎంత అద్భుత కార్యం చేస్తాడేమో, ఆశ్చర్యకార్యం చేస్తాడేమో అని చూసేవాళ్ళు కొందరు. యేసుక్రీస్తు వారు అక్కడ వచ్చారు. నువ్వు ఉంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదేసయ్య అని ఇంకా అంటుంటే, నువ్వు నమ్మితే మార్తా దేవుడి మహిమని చూస్తావు. హల్లెలూయా. మీరందరూ కూడా ఈ సాయంకాల సమయంన మీకు ఎన్నో సమస్యలు ఉండొచ్చు. మనిషి అన్నాక సమస్యలు లేని వాళ్ళంటూ ఉండరు, అందరికీ సమస్యలు ఉంటాయి. కానీ ఆ సమస్యల్లో మీకు ఒకటే కలిగి ఉండాలి, యేసుక్రీస్తు వారిపైన నమ్మిక మాత్రం ఉంచు, నువ్వు దేవుని మహిమని చూస్తావు అని చెప్పి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ యొక్క సమాధిని పక్కకి జరపమని చెప్తారు. ఆ రాయిని పక్కకి తొలగించండి అని చెప్తుంటే, వద్దు యేసయ్య 4 రోజులు అయిపోయింది, వాసన వచ్చేస్తుంది, కుళ్ళిపోయింది అని చెప్తుంది. సొంత అక్క చెప్తుంది. కానీ యేసయ్య, మనం అనుకుంటాము వాసన కొడుతుంది, కుళ్ళిపోయింది, ఎల్లకేసయ్య మనం అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారికి, ఆయనని ప్రేమించే బిడ్డలకి, ఆయన ప్రేమించే బిడ్డలు నాకు వాసన కొడుతున్నారా, వీళ్ళు అసహ్యంగా ఉన్నారా, వీళ్ళు ఇలాగున్నారా, అవన్నీ ఉండయండి యేసయ్యకి. ఆయనకు కావాల్సింది నా కుమారుడు ఆ మరణకరమైన పరిస్థితిలో ఆ సమాధిలో ఉండడానికి వీల్లేదు, నా బిడ్డ సమాధిలో ఉండడానికి వీల్లేదు, నా బిడ్డ అనారోగ్యంతో ఉండడానికి వీల్లేదు, నా బిడ్డ ఆర్థిక పరిస్థితిలో ఉండడానికి వీల్లేదు, ఇంట్లో సమాధానము మరి అసమాధానంతో ఉండడానికి వీల్లేదు. మనల్ని ఎన్నో విషయాల్లో పెడతా ఉంటుంటే మనం మన లోపల కుమిలిపోతూ బాధపడతా ఉంటాం. అలాగ బాధపడడానికి వీల్లేదు నా బిడ్డలు. అది యేసయ్య ఉద్దేశం. నిన్ను నన్ను ప్రేమించిన యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, నువ్వు ఏడవద్దు, నువ్వు ఒంటరివి కావు. నిన్నటి దినాన్ని చెప్పాను, యేసయ్యను అందరూ వదిలిపెట్టారు సిలువ దగ్గర, యేసయ్య ఒంటరిగా ఉన్నారు. యేసయ్య ఒంటరిగా ఉండి ఆయన ఏం ఆలోచిస్తున్నారంటే, నేను ఒంటరిగా ఉంటాను కానీ నా బిడ్డలు ఎప్పుడూ ఒంటరిగా ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. అంత గొప్ప ప్రేమించే దేవుడు మనల్ని. వద్దేసయ్య వాసన కొడుతుందా, రాయి తీయొద్దంటే
నువ్వు నమ్ము, దేవుని మహిమని చూస్తావు. అందరు అలాగా మీలాగనే అందరు ఇలా చుట్టూ రౌండ్గా ఇంతమంది జనం ఉన్నారు కదా, అలాగా యేసుక్రీస్తు వారు ఆ సమాధి దగ్గర ఏం చేస్తారని కళ్ళు అలాగా ఇలా చూస్తూ ఉన్నారు. అధికారము నిన్ను అన్నారు కదా, ఎక్కడి నుండి వచ్చింది నీకు అధికారం అని నిన్న పెద్దలు అడిగినప్పుడు ఈ అధికారంతో మాట్లాడు. లాజరు బయటికి రా. ఎంత గట్టిగా నుండొచ్చు అనిపించింది నాకు. లాజరు బయటికి రా అనగానే ఆ యొక్క పేత వస్త్రాలు, మరి చనిపోయిన వాళ్ళకి చుట్టేస్తారు కదా క్లాత్, వైట్ క్లాత్, అవన్నీ చుట్టి ఉన్న వ్యక్తి ఆ లోపల నుండి అలా ఎగురుకుంటూ వస్తున్నాడు. ఆ సన్నివేశాన్ని నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా మనం మాట్లాడడం ఈజీ. ఒక 4 రోజులు చనిపోయిన కుళ్ళిపోయిన శవంతో ఈ యొక్క ప్రపంచంలో చనిపోయి కుళ్ళిపోయిన వ్యక్తిని లేపిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి? అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చాలా గర్వంగా చెప్పుకోవాలి. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా. కుళ్ళిపోయి 4 రోజులు శవాన్ని లేపగలిగిన ఏకైక దేవుడు మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామండి. మీరు ప్రతి విషయంలో మీరేమి బాధపడడానికి వీల్లేదు, మీరేమి మరి కృంగిపోవడానికి వీల్లేదు. ఒకసారి మన కుటుంబంలో అనారోగ్యంతో మరణకరమైన పరిస్థితులు ఉండొచ్చు, కానీ మీరు ఒకటే మాట్లాడారు. నిన్న అధికారము ఎందుకు కోల్పోయారు యేసుక్రీస్తు వారు అంటే నీకు నాకు అధికారం ఇవ్వడానికి. కాబట్టి మీరు కూడా అధికారంతో మాట్లాడాలి. మరణకరమైన పరిస్థితులు వచ్చాయా, నేను భయపడనేసాయా, ఎందుకంటే మీరు నాకు అధికారం ఇచ్చారు, మీ అధికారాన్ని నాకు ఇచ్చారు. లాజర్ను లేపిన దేవుడు, ఆయన ఆత్మ నాలో ఉంది, కాబట్టి నేను కూడా మరణకరమైన పరిస్థితులతో మాట్లాడుతున్నాను, అవన్నీ లెగిసి కూర్చుంటాయి. హల్లెలూయా. లాజరు బయటికి రా అనగానే లాజరు వచ్చేసాడు బయటికి. చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తున్నారు. వాళ్ళ గుండెలు నిజంగా ఎలాగుంటాయి, చనిపోయి కుళ్ళిపోయి 4 రోజులైన ఆ శవం బయటకు వస్తే ఎంత ఆశ్చర్యపోతారండి నిజంగా. అసలు నిజంగా అందుకే ఈ సాయంకాల సమయంలో నేనేం చెప్తున్నానంటే, మన జీవితంలో ఇంకంతా అయిపోయింది, ఇంకా అయిపోయింది నా పరిస్థితి అని మీరు ఎప్పుడు కృంగిపోవద్దు. మన పరిస్థితుల నుండి, మనము చనిపోయేలాంటి పరిస్థితిలో నుండి లేవనెత్తే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మరి ఆ మరియా, మరి ఆ మార్త యేసుక్రీస్తు వారిని ప్రేమించి ఆయనని వాళ్ళ ఇంటికి ఎప్పుడు ఆహ్వానిస్తూ ఆయన బోధ వింటూ ఉంటుండగా విశ్వాసం వచ్చేసింది. విశ్వాసం ఎప్పుడైతే వచ్చేసిందో ఇంకా వాళ్ళకి ఏమీ తెలియట్లేదు, వాళ్ళ దృష్టి అంతా యేసుక్రీస్తు వారే. ఇక్కడ మరియని ఇక్కడ ఈ పరిశుద్ధ వారంలో జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది, ప్రశంసించడం జరుగుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారిని నిజంగా చనిపోయిన నా తమ్ముణ్ణి లేపారేసయ్య. నేను చాలా నమ్మాను, ఎక్కువగా నమ్మేశాను మిమ్మల్ని. అసలే ఇంత ప్రేమించే దేవుడు నాకు ఉన్నాడా అనేలోపే ఇంత అద్భుత కార్యం చేసేసారు. ఇంకా నేను మిమ్మల్ని ఎలా మర్చిపోతాను ఏసయ్య, నేను ఎలా మర్చిపోతాను, మీ కార్యాలు నేను ఎలాగా మర్చిపోతాను ఏసయ్య అనేసి ఆయన పాదాలు కడిగేస్తూ ఉంది. నీళ్ళతో కాదండి, అత్తరుతో కడిగేస్తుంది. టవల్తో తుడవట్లేదు, మరి తన జుట్టుతో తుడుస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు అన్నారు, ఈమె మంచి కార్యం చేసింది, ఈమె ఎప్పుడూ కొనియాడబడుతుంది. సువార్త ప్రకటించబడినప్పుడల్లా ఈమెను గురించి జ్ఞాపకం చేసుకుంటారు. ఈరోజు సువార్త ప్రకటిస్తున్నాం, ఈరోజు ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా, జ్ఞాపకం చేసుకుంటున్నామా లేదా? కాబట్టి అలాగా యేసే ప్రేమని మరి అర్థమైన మరియా యేసుక్రీస్తు పాదాలని మరి తుడుస్తూ ఆయన మరి వెంట్రుకలతో తుడిచి అత్తరిని మరి ఆ యొక్క తల మీద పోసింది, కాళ్ళ మీద పోసింది. అలాగా ఆయనని స్తుతిస్తానే ఉంది. నిజంగా ఎంత గొప్ప యేసయ్య, తను గమనించేసింది. మరి పరిసయ్యుడు ఉంటాడు కదా, ఆయన కూడా ఇంటికి యేసుక్రీస్తు వారిని పిలుస్తాడు. అక్కడ ఒక పాపాత్మురాలు స్త్రీ వచ్చేసింది, ఇలాగే వచ్చేసి యేసుక్రీస్తు వారి ప్రేమ అర్థమైపోయి, వాళ్ళకి ఎలా ఉంటుందంటే యేసుక్రీస్తు వారి ప్రేమ అర్థమైపోతే ఇంకా ఎక్కడున్నారు యేసయ్య, ఎక్కడ మీటింగ్స్ ప్రేయర్స్ ఎక్కడైతే తెలుసుకొని వెళ్ళిపోవడమే. వాళ్ళ పని ఏంటంటే ఎప్పుడు ఆయన మాటలే వినాలి, ఆయన కార్యాలే చూడాలి, యేసుక్రీస్తు వారినే చూడాలి. ఇక అదే ధ్యాస ఉంటుంది. యేసుక్రీస్తు వారి ప్రేమ అర్థమైతే వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయి ఆయన కన్నీటితో ఆయన పాదాలు కడుగుతుంది, కన్నీటితో కడుగుతుంది. ఎన్ని కన్నీరు కారిస్తే పాదాలు కడుగుతారండి? పాదాలు కడగాలంటే ఒక మగ్గు నిండా నీళ్ళు ఉండాలి, ఒక జగ్గు నిండా నీళ్ళు, ఒక చెంబు నిండా నీళ్ళు ఉండాలి. మరి కన్నీళ్ళు కడిగిందంటే ఎంత వాటర్ ఎన్ని కన్నీరు కార్చుండొచ్చు. యేసుక్రీస్తు వారి ప్రేమ అర్థమైంది కాబట్టి కార్చేస్తుంది. అక్కడ ఆయన అంటున్నాడు, ఏంటి పాపాత్మురాలు ఏసే దగ్గరికి వచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా అడగడమే, క్వశ్చన్ చేయడమే. మంచి చేస్తూ ఉంటే, యేసుక్రీస్తుని ఆరాధిస్తుంటే చాలామంది అబ్జెక్షన్ చేస్తారు, అడ్డగించుకుంటారు. తను వచ్చింది కాళ్ళు కడిగి కాళ్ళని ముద్దు పెట్టుకుంటా ఉంది. యేసయ్య గొప్ప యేసయ్య, యేసయ్య మంచి యేసయ్య అని ముద్దు పెట్టుకుంటుంటే, ఈమె యువతియో ఎటువంటిదో నువ్వు ప్రవక్త అయితే చెప్పేస్తావు, ఎలాంటిదో ఈమె ఎలాంటిదో అని అనుకుంటేనే ఈమె పాపాత్మురాలు. ఆయనే క్వశ్చన్ అడుగుతున్నాడు, ఆయనే ఆన్సర్ చెప్పేస్తున్నాడు. పాపాత్మురాలు అంటున్నాడు. యేసయ్యకి నువ్వు పాపాత్మురాలువా, నువ్వు తెల్లగున్నావా, నువ్వు నల్లగున్నావా, నీకు ఆస్తులున్నాయా, బంగారం ఉందా, నువ్వు చాలా ధనికురాలా, నువ్వు బీదర, అవి కాదండి. ఈ లోకంలో ఉన్న వాళ్ళ ఆస్తులు, అంతస్తులు, పదవులు ఉంటే ప్రేమిస్తారు, కానీ యేసయ్య అందరినీ ప్రేమించే దేవుడు. హల్లెలూయా. ఆమె పాపాత్మురాలను ఆమెను త్రోసివేయలేదు, ఆ పరిసైడు ఇంటికి పిలిస్తే ఆయనని త్రోసివేయలేదు. ఇద్దరిని సమానంగా చూసే దేవుడే. మన ఆలోచనలే తప్పుంటాయి. ఈయన పిలిచినప్పుడు ఈయన చేయాల్సిన ఆతిథ్యం, ఈయన ఇవ్వాల్సింది ఇవ్వచ్చు కదా, అది ఇవ్వట్లేదు. ఈమె ఆయనకు పాదాలు కడుగుతూ ఉంటే, ఈమె యువతియో ఎటువంటిదో అనుకుంటా పాపాత్మురాలని ఈయన సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నాడు. చాలా తప్పండి అది. కాబట్టి యేసుక్రీస్తు వారు అన్నారు, ఆయన ఏం చూస్తున్నారంటే, యేసుక్రీస్తు నువ్వు పిలిచావు ఇంటికి, నాకు నీళ్ళు ఇచ్చావా కాలు కడుక్కోవడానికి, టవల్ ఇచ్చావా తుడుచుకోవడానికి, నన్ను ముద్దు పెట్టుకున్నావా? ఈ సాయంకాల సమయంలో యేసుక్రీస్తు వారు మనల్ని కూడా అడుగుతున్నారు, మీరందరికీ నేను అంటే ఇష్టం కదా, నన్ను ప్రేమిస్తున్నారా? దేవుడి సన్నిధానానికి మీరు అందరు వచ్చారు, మీరు ప్రేమిస్తున్నారు కాదు. మనం ప్రేమించడం ఎంతండి, మనం ప్రేమించడం ఈరోజు ప్రేమిస్తాము, రేపు మర్చిపోతాం. కానీ మనల్ని యేసే ప్రేమిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మీరందరూ దేవుడి సన్నిధానానికి వచ్చారు. మిమ్మల్ని బట్టి మేము చాలా అతిశయిస్తున్నాం, ఆనందిస్తున్నాం. ఎందుకంటే మా బిడ్డలు యేసే ప్రేమ అర్థమైపోయింది, ఆయన సిలువ కార్యం అర్థమైపోయింది, ఆయన సిలువ విలువ అర్థమైపోయింది. కాబట్టి ఇలాగా దేవుడి సన్నిధానానికి కొంత సమయాన్ని కేటాయించి వస్తున్నారు. దీని ఫలితాన్ని మీరు త్వరలోనే చూస్తారు. హల్లెలూయా. మీరు ఇచ్చిన సమయము, దేవుడికి ఇచ్చిన సమయము వృధా పోదు. మీరిచ్చిన సమయానికి 4 రెట్లు వేసి దానికి ప్రతిఫలమే ఇచ్చే దేవుడు కానీ మన దేవుడు శపించే దేవుడు కాదండి. హల్లెలూయా. మరి లాజరు చనిపోయినప్పుడు లేపాడు, వచ్చాడు, కూర్చున్నాడు. నిజంగా అక్కడ ఒక ఏ అధ్యాయం అంటే భోజన పంక్తిలో కూర్చొని యేసుక్రీస్తు వారితో లాజర్ కూడా ఉంటాడు చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి నుండి అనుకుంటా, మొదటి నుండి. కాబట్టి మరి లాజరు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మళ్ళా యేసుక్రీస్తు వారు బేతనియ పస్కా పండుగలో 6 దినములు ముందుగా వచ్చాను. అక్కడ ఆయనకు విందు చేశారు. ఆ విందులో మార్త ఉపచారం చేస్తుంది. ఇక్కడ ఉపచారం చేసినట్టు కనిపించింది కదండి. అప్పుడు విస్తారమైన పనులు పెట్టుకుంది. యేసుక్రీస్తు వారి ప్రేమ అర్థమైపోయింది. మరి చనిపోయి 4 రోజులయ్యి మరి వాసన కొడుతున్న తన తమ్ముణ్ణి లేపడం చూసి ఇంకా విశ్వాసం పెరిగి ఇంకా ఏమీ క్వశ్చన్ చేసే పనే లేదు, ఇంకా నోరు మూసుకొని కాముగా
ఇంకా తనకు అర్థమైపోయింది యేసుక్రీస్తు వారి ప్రేమ. అక్కడ ఉపచారము చేశాననింది. ఇంకా ఉపచారం చేస్తుంది. లాజరు ఆయన కూడా భోజనంలో కూర్చున్న వారిలో ఒకడు. చనిపోయి 4 రోజులయ్యి కుళ్ళిపోయిన శవము లెగిసి 10 మందిలో జన సమూహంలో యేసుక్రీస్తు వారితో కలిసి భోజన పంక్తిలో కూర్చున్నాడు. అయితే మళ్ళీ అక్కడ కూడా ఏం చేస్తుంది మరియా? ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. లాజరేమో అక్కడ కూర్చున్నారు, మరియా ఉపచారం చేస్తుంది. తిని మాత్రము మళ్ళా అదే యేసుక్రీస్తు వారి ప్రేమ అర్థమైపోయి అత్తరుని పోసేసి మరి కాళ్ళకి తల మీద పోసేసి తల వెంట్రుకలతో తుడుస్తుంటే ఇక్కడ ఒక శిష్యుడు, ఇందాక శిష్యులు ఏమన్నారు? కోపపడి. ఇక్కడ శిష్యుడు మరి ఆ యొక్క ట్రెజరర్ 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఇస్కరియోతు యూదా. ఆయన అంటున్నాడు, ఈ అత్తరు అమ్మేసి బీదలకు ఇవ్వచ్చు కదా అని చెప్తున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు హృదయాన్ని ఎరిగిన దేవుడు అండి. ఇస్కరియోతు యూదా ఎలాంటి వాడో తెలీదా? కింద అంటున్నాడు, వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి అంటే దొంగ ఏం చేస్తాడు? దోచుకుంటాడు. మరి ఆయన ట్రెజరర్గా పెడితే డబ్బులు తీసుకున్నట్టు తీసుకొని దొంగిలించేస్తూ ఉన్నాడు. అందులో డబ్బులన్నీ దొంగిలిస్తున్నాడు. ఇక్కడ కూడా ఈమెను ఏదో ప్రేమ కలిగి బీదలకి అనట్లేదు. అమ్మిచ్చిన డబ్బులు దేవుడి సన్నిధానానికి ఇస్తే ఈ సంచిలో వేసేసుకొని సగం తీసేసుకుందామని ఎంత యాక్టింగ్ చేస్తున్నాడు చూసారా? 2 రకాల మనుషులు. మరలా ఇక్కడ మరియా ఇంకా ఆయనను ప్రేమిస్తానే ఉంది. అత్తరు పోసింది, మరి భూస్థాపన నిమిత్తమే ఇలాగ చేసింది. ఆమెను ఏమనొద్దని మరలా యేసుక్రీస్తు వారు చెప్తే యూదా మాత్రము డబ్బులు బీదలకు ఇవ్వచ్చు కదా. మరలా అన్నారు, బీదలు ఎప్పుడూ మీతోనే ఉంటారు, మీరు ఎప్పుడైనా చేయొచ్చు, నేను మాత్రము మీతో ఎప్పుడూ ఉండను. అయితే కింద 19వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. కాబట్టి యోహాను సువార్త 12వ అధ్యాయము  యేసుక్రీస్తు వారు లాజరు చనిపోయిన తర్వాత లెగిసిన తర్వాత యేసుక్రీస్తు వారితో భోజనం చేస్తూ ఉంటే చాలామంది యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చేవాళ్ళు. ఈ అద్భుత కార్యం జరిగిన తర్వాత లాజర్ను కూడా చూడవచ్చారు. ఎందుకంటే అయ్యో 4 రోజులు అయిపోయింది కదా, ఈయన చనిపోయి 4 రోజులు అయిపోయింది, కుళ్ళు పట్టిన వ్యక్తి కదా, ఎంత బాగున్నాడు, ఎలాగా అసలు ఎంత అద్భుత కార్యం చేశారని అతన్ని చూడడానికి వచ్చి అనేక మంది వాళ్ళు రక్షించబడ్డారంట. హల్లెలూయా! అతనిని బట్టి అనేకులు రక్షించబడ్డారు. యేసుక్రీస్తు వారు మరి యొక్క పరిశుద్ధ వారంలో 3వ రోజు, ఈ రోజు యొక్క ప్రత్యేకత అంటే యేసుక్రీస్తు వారు మరి యొక్క పరిశుద్ధ వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యాన్ని చేశారు. ఏం మాట్లాడారు ఆ మాటలన్నీ ఒక్కో రోజు వివరించడం జరుగుతుంది. ఈరోజు మరియా యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర కూర్చుంది, ఉత్తమమైనది విన్నది. ఎప్పుడైతే వినిందో వాళ్ళ ఇంట్లో మరణకరమైన చనిపోయేలాంటి పరిస్థితులు బ్రతికించడం జరిగింది. హల్లెలూయా! ఒకవేళ మీ సాయంకాల సమయంలో మీరు యేసుక్రీస్తు వారి బోధ వింటా ఉన్నారు, ప్రతిరోజు ఆయన సన్నిధికి వస్తూ ఉన్నారు, మరణకరమైన సమస్యలు ఏమన్నా ఉంటే మీరేమీ భయపడొద్దు, వాటి నుండి విడిపించే యేసుక్రీస్తు వారు మనకున్నారు. కాబట్టి ఈరోజు అంశం ఏంటంటే బేతనియలో యేసుక్రీస్తు వారు అభిషేకించబడుట. ఎవరు అభిషేకించారు? మరియా అభిషేకించింది. కాబట్టి ఈరోజు మరి 2 రోజుల్లో ఇంకా మరి సిలువకి అప్పగించబడి చనిపోయి మరలా 3వ రోజున లేచే యేసుక్రీస్తు వారికి అభిషేకము చేసిన మరియని ఎప్పుడూ జ్ఞాపకము చేసుకుంటామని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. కాబట్టి మరియను ఎలాగ జ్ఞాపకం చేసుకుంటారో యేసుక్రీస్తు వారు మనందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నారు ఈ సాయంకాల సమయం. నా ప్రియ బిడ్డలు, మనందరి కోసము ఈ లోకానికి వచ్చి సిలువ శ్రమలని పొంది మన కోసము మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్నాం. అలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనమందరము ధన్యులము. యేసుక్రీస్తు వారి పాదాల దగ్గరే కూర్చోవాలండి, ఆయన వాక్యం దగ్గరే కూర్చోవాలి. అక్కడ ఉత్తమమైనయే ఉంటాయి, ఏవి ఉండవు. అది కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి చదవండి చివరిగా.
ఉమ్. ఉమ్. హల్లెలూయా. అపహాసకులు ఈ లోకంలో వాళ్ళ దగ్గర వేస్ట్ మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గర ఎవ్వరి దగ్గర కూర్చోకుండా యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర కూర్చుంటే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో మీ జీవితంలో చూస్తారు, చూడబోతున్నారు, దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పబోతున్నారు. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. ఆమెన్.